రాంగ్ నెంబర్ సిరీస్ అమ్మా. ఎంతమ్మా? -11 + 22. నెక్స్ట్ -33 + 44. 44 వచ్చింది కదా. -55 రాలేదు కదా. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ నెంబర్. ఓకే కదా. చూడండి అమ్మా, ఇక్కడ ఇంటూ 3 అవుతుంది, ఇక్కడ ఇంటూ 3 అవ్వలేదు, 3 అవ్వాలి. ఇక్కడ ఇంటూ 3, ఇక్కడ నుంచి ఇంటూ 3 అవుతుంది. చూడండి అమ్మా, 675 × 3. 875 ఇదే కదా మిస్సింగ్. 225 ఇస్తే 625 అవుతుందా? 220. ఆప్షన్ సి ఇస్ ద మిస్సింగ్ రాంగ్ నెంబర్ సిరీస్. నెక్స్ట్ అమ్మ, అర్థమవుతుందా? స్పీడ్ చెప్తున్నాం ఈరోజు క్లాస్. కొద్దిగా సార్ క్లాస్ ఉంది, ఇంగ్లీష్ సార్ క్లాస్ ఉంది, తక్కువ టైం ఉంది మనకి. ఓకే. 210 అంటే +18. నెక్స్ట్ +22, 24. ఇక్కడ 26 + 2 28 కదా. చూడమ్మ, ఇక్కడ ఎంత? 4, ఇక్కడ 2, నెక్స్ట్ 4. ఇప్పుడు 2 కదా యాడ్ అవ్వాలి, ఆల్టర్నేటివ్. ఎంత ఇక్కడ 30 కదా, సరిపోయింది కదా. ఇప్పుడు ఎంత? 4 యాడ్ అవ్వాలి కదా, 34 యాడ్ అవ్వాలి కదా. 366 రావాలి. 360 లాస్ట్దే. అంతే చేయాల్సినది కూడా. నెక్స్ట్ -4 + 16 ప్లస్ రా, ప్లస్ ఎంత? 16 కదా. నెక్స్ట్ 32, ఇక్కడ 64, 128. చూడమ్మా, బై 2 ఇక్కడ ఎంత రావాలి? 8 రావాలి కదా. అంటే ఇదే కదా తప్పు. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ నెంబర్. నెక్స్ట్ 2194, 2175 ఎంత? 15 + 4 19. -19 -75 52 అంటే 323 కదా. 23 -23. నెక్స్ట్ 29 కదా. ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ 31 రావాలి కదా. సరిపోతుంది కదా 31. నెక్స్ట్ 37 రావాలి కదా. 7 తీయి, 5 రావాలి. 2054. ఓకేనా. అప్రాక్సిమేషన్స్. 5% of 40 ఎంత అమ్మ? 5% of 40 2 + 10% of 450 45 + 2 47. నెక్స్ట్ 841 అంటే 29 ఎగ్జాక్ట్లీ. 361 అంటే 19 కదా. 19 × 14 280 -19 తీసేస్తే అయిపోద్ది కదా. ఓకే కదా. 176 261 + 29 ఎంత? 0 1 280/5 కదా. 5 5s 30 అంటే 6 56 కదా. థర్టీ అంటే అంతే కదా, 56 కదా. 290 కదా. 290 అంటే 40 అవుతుంది కదా. 58 కదా. 59 అప్రాక్సిమేషన్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ 12 క్యూబ్ 1728 -108 0261620 25% ఆఫ్ 400 కదా. ఇటు వస్తే -100 అవుతుంది కదా. 1520 ఆప్షన్ డి. నెక్స్ట్ 30% ఆఫ్ 600 32 × 6/2 × 4 కదా. 2 2s 32 6 6 2 12 192 × 2 481
384 ప్లస్ 16 400 కదా, 20 స్క్వేర్ కదా, ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ 256/16 కదా, ఇంటూ 2/4 కదా, 8 అవుద్దిగా, ఇంటూ 12, 96 ఆప్షన్ బి. నెక్స్ట్ సింగ్లెట్ అండ్ కేస్లెట్ చేద్దాం ఫస్ట్. చూడండి, ద డేటా shows that three different people say BC win or lost multiple games. నెక్స్ట్ ఏమి ఇచ్చినమ్మా, టోటల్ గేమ్స్ విన్ బై బి ఈస్ 50. టోటల్ గేమ్స్ ఎన్నమ్మా, 50 విన్ అయింది బి. అండ్ ద రేషియో ఆఫ్ ద గేమ్స్ విన్ బై ఏ అండ్ గేమ్స్ లాస్ట్ బై బి 3:2. 3:2 ఇంతే కదమ్మా. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ టోటల్ గేమ్స్ లాస్ట్ బై ఏ అండ్ టోటల్ గేమ్స్ విన్ బై ఏ 4:3. అంటే ఇది 4 అవుతుంది కదా లాస్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గేమ్స్ లాస్ట్ బై ఏ అండ్ విన్ బై బి ఈస్ 105. విన్ బై బి అంటే ఎంతమ్మా, 50 కదా. లాస్ట్ బై ఏ ఎంతమ్మా, 4x కదా. 4x ప్లస్ 50/2 ఈజ్ ఈక్వల్స్ టు 105. 4x ఈజ్ ఈక్వల్స్ టు 210 మైనస్ 50 కదా, 160 కదా. x ఈజ్ ఈక్వల్స్ టు 40. ఇదంతా అవుద్దమ్మా అప్పుడు 80. ఇదో 160, 120. టోటల్ ఎంత మీద 130, 08, 280. నెక్స్ట్ టోటల్ గేమ్స్ విన్ బై సి 20% మోర్ దెన్ దట్ ఆఫ్ టోటల్ గేమ్స్ లాస్ట్ బై బి. టోటల్ విన్ ఎంతమ్మా, సి 20% మోర్, దీనికంటే లాస్ట్ బై బి ఎంతమ్మా, 80 కదా, 96 కదా. అమ్మా నేను అర్థమవుతుందని చెప్పేస్తానమ్మా డైరెక్ట్గా. నెక్స్ట్ అండ్ ద రేస్ ఆఫ్ టోటల్ గేమ్స్ విన్ టు లాస్ సి 4:5. 4 పార్ట్స్ వాల్యూ 96 అంటే 5 పార్ట్స్ వాల్యూ అంతే 120 కదా. ఇదంతా వద్దమ్మా 6216 కదా ఇది. ఓకేనా, టేబుల్ వచ్చిందిగా. చెప్పండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ గేమ్స్ విన్ బై ఏ టు లాస్ బై సి. విన్ బై ఏ ఎంతమ్మా, 90, 120 ఇస్టు లాస్ బై సి 120, 1:1 ఆప్షన్ బి. నెక్స్ట్ టోటల్ గేమ్స్ లాస్ ఏటమ్మా, 1:1 సార్. ఓకే ఓకే. టోటల్ గేమ్స్ లాస్ బై బి ఎంత, టోటల్ గేమ్స్ 80 కదా. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ గేమ్స్ విన్ బై ఏ 120 కదమ్మా. 2:3 అంటే 2/3. 2/3 అంతే కదమ్మా, 66.67. ఫైండ్ ద సమ్ ఆఫ్ టోటల్ గేమ్స్ లాస్ట్ బై బి అండ్ ఏ ఎంతమ్మా, 80 ప్లస్ 120, 160, 240 కదా, ఆప్షన్ ఈ. ఇఫ్ ద టోటల్ గేమ్స్ లాస్ట్ బై డి ఆర్ 25% మోర్ దెన్ ద ఏ, డి లాస్ అంతా 25% మోర్, దేనికంటే ఏ కంటే. ఏ 160 కదా, 25 అంటే 40 కదా, 200 కదా. డి లాస్ 200. నెక్స్ట్ టోటల్ గేమ్స్ విన్ బై డి ఆర్ 5 మోర్ దెన్ ద హాఫ్ ఆఫ్ ద టోటల్ గేమ్స్ వన్ బై సి. సి 1 ఎంతమ్మా, 96 ప్లస్ 5 హాఫ్ ఆఫ్ 100 కదా, అంటే 8 తీసేది 42. 96/2 రా, 96/2 ఎంత, ఓకే ఓకే 48. 48 ప్లస్ 5 అన్నాడు కదా, 5 మోర్ అన్నాడు కదా, 53. ఇది 1. అయితే ఏమన్నాడు, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ గేమ్స్ లాస్ అండ్ టోటల్ గేమ్స్ విన్ బై డి.
50 అంటే 150 కదా, 150 147 ఆప్షన్ ఏ. అంతేనా, 147 ఈజ్ రైట్ ఆన్సర్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ టోటల్ గేమ్స్ విన్ బై ఏ అండ్ బి. ఏ అండ్ బి అంతా విన్ 80 50 120 ప్లస్ 50 170 కదా. ఏ అండ్ బి బై 2. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ టోటల్ గేమ్స్ by A and B plus లాస్ బై సి. సి ఎంత last one 120 గా. ఆప్షన్ డి 96 పాయింట్. ఓకే టోటల్ ఓకే 290 బై 3 కదా, 3 9s 27. ఓ రెండు మూడు ఆప్షన్ ఉన్నాయా, ఓకే 27 అంటే 26 96 ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి. ఓకేనా. చూడమ్మా దీనికి. ద టేబుల్ షోస్ the total number of bikes sold by 2 X and Y different companies in 4 K, L, M and N different cities, and the total number of cars sold by these two companies in these cities. The table shows the total number of bikes sold by company Y in these cities. Y ఎన్ని ఇచ్చాడమ్మా, సోల్డ్ ఇచ్చాడు, కార్ సోల్డ్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై వై బైక్స్ ఇచ్చాడు. దీన్ని బట్టి బైక్స్ ఎస్ చెప్పొచ్చు కదా, బైక్స్ సోల్డ్ ఎక్స్ చెప్పొచ్చు కదమ్మా. ఎంత 210 తీసేయాలి కదా 328 లో, అంటే 128 కదా. 118 ఐమ్ సారీ. నెక్స్ట్ 560 320 తీస్తే 240 కదా. నెక్స్ట్ 440 90 తీస్తే 350. 620 195 తీస్తే 200 తీస్తే 425. ఓకేనా, చూద్దాం. If the total number of cars sold by Y in city K are 2/5 of the total number of bikes sold by Y in city K. Total bikes Y in city K ఎంత, 210 లో 2/5 అన్నాడు, 420/5 కదా, అంటే 84 కదా. ఇదేంటిది, కే వై కార్స్ కదా ఇది. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఎక్స్ ఇన్ సిటీ కే. టోటల్ కార్స్ ఎంతమ్మా, ఎక్స్ ప్లస్ వై 450లో 84 తీసిస్తే రిమైనింగ్ ఎక్స్ ఉంటాయి కదా, 6 4 6 ఉన్నమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, బైక్స్ ఎక్స్ ఇన్ సిటీ అమ్ము 350 కదా. దీనికి డిఫరెన్స్ అడిగాడు కదా. ఇది కేలో ఎక్స్ కార్స్ కదా, ఇది కేలో ఎక్స్ ప్లస్ వై కార్స్ కదా. ఇది 450 అనేది ఎంత డిఫరెన్స్, 16 కదా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై సిటీ ఎక్స్ ఇన్ ఎన్ 20% less than the total number of bikes sold X in city M. X in city M total bikes ఎంతమ్మా, 350 అనేది 20% లెస్ అన్నాడు.
350 అనేది 80% అయితే 100% ఎంత తెలుస్తుందా? ఎక్స్ ఇన్ సిటిఎం ఎంత? 350. 5 parts వాల్యూ 350 కదా, 280 కదా. 35 లో 20% తీసిరా, 70 తీస్తే అయిపోతుంది కదా 280. అండ్ సమ్ టైమ్స్ ఒక్కోసారి అలాగ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ వై ఇన్ సిటీ ఎన్. టోటల్ కార్స్ ఎన్నమ్మా? ఎక్స్ ప్లస్ వై ఎన్. 350 అంటే ఎగ్జాక్ట్లీ 70 ఉంటాయి కదా ఎన్. రేషియో టు ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ బై వై ఇన్ కే 210. 1:3 కదా. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఎక్స్ టు వై ఇన్ సిటీ ఎల్. సిటీ ఎల్ ఎక్స్ టు వై కార్స్ కి 3:4. సిటీ ఎల్ టోటల్ ఎంతమ్మా? 980. టోటల్ 7 పార్ట్స్ కదా. 7 140s, 144s, 14 4s, 56, 560 ఒకటి, 140 తీస్తే 420 ఒకటి. ఇదేంటిది? ఎక్స్ టు వై. ఓకేనా? కార్స్ ఇవి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఎక్స్ ఇన్ సిటీ ఎల్. 420 is how many more or less than the x number of bikes in y in n? Y n bikes 195 అంటే ఇక్కడ 225 కదా డిఫరెన్స్. మోర్ ఆర్ లెస్ అని ఇక్కడ కదా 225 కదా అక్కడ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ బై ఎక్స్ ఇన్ సిటీ ఎం. ఎక్స్ ఇన్ సిటీ ఎం ఎంతమ్మా బైక్స్? 350. 350, sir. Is what percentage more or less than the total number of cars sold by X and Y together in city N? More or less than the total number of cars X and Y N 350 కదా, అంటే 0% కదా. సేమ్ వచ్చింది కదా. The total number of cars sold by Y in city M. Y in city M 200 more than that of number of bikes sold by X in city L. X in city L and bikes ఎంతమ్మా? 240. సిటీ M కార్స్ ఏంటిది వై ఎంత? 200 మోర్ అంటే 440 కదా. ఎక్స్ ప్లస్ వై ఎంత టోటల్? 730. ఎక్స్ ఎంత అవుద్ది అప్పుడు? 230 ప్లస్ 60 290 కదా ఎక్స్. ఓకేనా? ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఎక్స్ ఇన్ ఎం. ఎక్స్ ఇన్ ఎం ఇదే కదా. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఎక్స్ అండ్ వై టుగెదర్ కే. కే కార్స్ టోటల్ ఎన్ని? 450. 29/45 ఇంటూ 100 కదా. క్యాన్సిల్ చేద్దాం. 5 9s 5 520s 0 8 580/9 9 6 54. 6 తో ఒకటి ఉందా? ఒకటి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి డేటా ఏమి ఇచ్చాడు చూడండి. ద లైన్ గ్రాఫ్ షోస్ ద 1/3 ఆఫ్ ద టోటల్ ఐటమ్స్ సోల్డ్. ఇది 1/3 డేటా.
ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినట్లుగా 4 పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1 పార్ట్ సోల్డ్ అయింది. ఓకేనా? సోల్డ్ 5 డిఫరెంట్ షాప్స్ ఇన్ 2 ఇయర్స్. ఇన్ 2 ఇయర్స్ ఇచ్చాడు. 2021, 22. మనం ఏంటి చేయాలి? 2021, 2022 ABCD 5 కంపెనీస్. ఈ వాల్యూస్ చెప్పండి. 2021 600 చూడండి. 420, 440, 460, 480, 500 కదా. డిఫరెన్స్ ఒక లైన్ మధ్య డిఫరెన్స్ ఎంత? 20 కదా. 600, 420, 600 అది సోల్డ్ కదా. 600, 420, నెక్స్ట్ 300, 520, 520, నెక్స్ట్ 280. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 2022 700, 540, 360, 700, 540, 360, 700, 360 కదా. నెక్స్ట్ 200, 480 కదా. ఓకేనా? 1/3 సోల్డ్ అయ్యి ఉన్నాడు ప్రతి కంపెనీలో. మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కదా. 1 పార్ట్ వాల్యూ 600 అంటే 4 పార్ట్ వాల్యూ 1/3 సోల్డ్ అన్నాడు. టోటల్ 3 పార్ట్స్ సోల్డ్ అయినట్లు కదా. ఇంటూ 3 చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు టోటల్ 90 ఉన్నారా నా దగ్గర. 1/3 సోల్డ్ అయింది. 30 సోల్డ్ అయ్యేవి 90 కదా. ఇంటూ 3 చేయాలి. 1800 కదా. ఇంటూ 3 0 6 1 2 6 0 900 0 6 1560 0 4 2 840. నెక్స్ట్ 2100 0 4 3 12 1620 0 8 1080 600 0 1440. ఓకేనా? నెక్స్ట్ అన్సోల్డ్ రిమైనింగ్ సోల్డ్ మ్యానుఫ్యాక్చర్ లోని సోల్డ్ తీసేస్తే అన్సోల్డ్ ఉంటాయి కదా. ద టోటల్ ఐటమ్స్ సోల్డ్ బై ఈచ్ షాప్ ఇన్ 2023 ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ 2021. 2021 కన్నా 20% మోర్ అట. 2023 ప్రతి షాప్ లో అమ్మినవి సోల్డ్ అయినవి 20% మోర్ అంటే సోల్డ్ అయినవి 720, 504, 60, 360, 52 అంటే 104 అంటే 624 అంతే కదా. 28 అంటే 56 కదా. 56 అంటే 230, 336. ఓకే. The total number of items sold by each shop in each year, which is given the line
గ్రాఫ్ 1/3 ఆఫ్ ద టోటల్ ఐటమ్స్ సోల్డ్. ఇది కూడా 1/3 చేయాలి కదా, ఇంటూ 3 చేయి. 06216 1512 081080 2. అదే 85. అంతేనమ్మా డేటా. అన్సోల్డ్ ఆబ్వియస్లీ సోల్డ్, మ్యానుఫ్యాక్చర్ సోల్డ్ తీసుకుంటే అన్సోల్డ్ ఉంటది కదా, అది తెలుసు కదా అందరికి. క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డి సోల్డ్ ఇన్ 2023. డి సోల్డ్ ఇన్ 2023 624 ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ఏ ఇన్ 2022? 700. ఎంత లెస్ అమ్మా? 80 అంటే 76 లెస్ కదా 700లో. ఎంత లెస్? 70 లెస్ కదా, 76 లెస్ కదా 700లో. 10% వాల్యూ 76, 70 కదా, 10 కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది. 5% వాల్యూ 7 వస్తుంది కదా, 11 పెట్టుకోవచ్చు కదా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై బి ఇన్ 2022. 540 ఈ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సి ఇన్ 2023. సోల్డ్ చెప్తానుగా, 3:2, 18 2s 18 3s. Find the difference between the total number of items sold D and E together 2023. 624 336 0 6 960 and the total number of items sold by A and B together in 2021. ఇంతే కదా, ఇక్కడ 40 అక్కడ 20, టోటల్ 60 కదా డిఫరెన్స్. 1020 డి అండ్ ఈ సరిపోయిందా? 624 336 అనే డి అండ్ ఈ. డి అండ్ ఈ 2023 కదా సోల్డ్. $960. A and B sold 1020. 60 కదా డిఫరెన్స్. తప్పమ్మ క్వశ్చన్. Find the sum of the total number of items sold by A, B, C in 2023. 504 360. ఓ సమ్మేనా? సరిపోయింది కదా మనం చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ఈచ్ షాప్ ఇన్ 2023. 2023 ప్రతి షాప్ ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఇన్ 2021 అన్నాడు. Second point, the total number of items sold each stock each year, which is given in the graph, is 1/3 of the total items sold. అంటే సోల్డ్ ని మళ్ళీ రిటర్న్ చెయ్యలేము బాగా. సోల్డ్ 1/3 చేస్తే మనకి ఫస్ట్ 2 క్వశ్చన్ వాల్యూస్ రావు కదా. మనం ఫస్ట్ క్వశ్చన్ లో తప్పు అయిపోతుంది కదా, ఎందుకంటే సోల్డ్ 1/3 చేస్తే అది కూడా చూడు, ఇక్కడ కొంచెం చూడు, ద లైన్ గ్రాఫ్ సోర్స్ 1/3 ఆఫ్ ద టోటల్ ఐటమ్ సోర్స్
టోటల్ ఐటమ్స్ సోల్డ్ 1/3 ఆఫ్ ద టోటల్ ఐటమ్స్ సోల్డ్ అన్నాడు. టోటల్ ఐటమ్స్ సోల్డ్ దీనికి రిపీట్ చేయలేమో. అదేమో ఒకసారి చూద్దాం. ఇది చూడండి. అరే అది సోల్డ్ అనేది టోటల్ ఐటమ్స్ సోల్డ్ ఫస్ట్ రా. మనం మ్యానుఫ్యాక్చర్ అని పెట్టాం కదా చూడు, అది టోటల్ ఐటమ్స్ సోల్డ్ అనుకుంటా. ఇప్పుడు అది పెట్టి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మనకి ఇవన్నీ మారిపోతాయి. ఇప్పుడు 2023 ఇవన్నీ మారిపోతాయి. మనోహర్, చిన్న మిస్టేక్, అదే మనం చేసిన మిస్టేక్. ఇది టోటల్ సోల్డ్, ఇది సోల్డ్. దీని మీద 20% మోర్ చేయి. 600 గ్రాఫ్లు ఇచ్చాడు, దానికి 1/3 సోల్డ్ లో 1/3 ఇచ్చాడు గ్రాఫ్ లో మనకి. అది మనం చూడలేదు. 20% మోర్ అంటే 180 180 360 కదా. 1800 360 కలిపితే 2160 కదా. 2160 126 126 252 126 కి 252 కలిపితే 1512. అది మనం 20% పెంచుతాం కదా వాటి మీద. అది 1/3 అనుకుని అది చేసాం కదా డైరెక్ట్. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సోల్డ్ అనేది అయిపోతుంది. ఎంత వాల్యూస్? 1080 1872 1008. ఓకే, సోల్డ్ అవి. ఓకేనా? క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాల్యూస్ చెప్పు. ఈ క్వశ్చన్ కదా ఫస్ట్ మనకి తప్పు వచ్చింది, 60 వచ్చింది, ఇదే కదా ఫస్ట్. ఆబ్వియస్లీ ఇవి రేషియోలు కదా, ఏం చేసుకున్నా 1/3 చేయకుండా చేసినా ఒకటే కదా. రేషియోస్ పర్సంటేజే కదా. పర్సంటేజ్ రేషియోస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, నీకు ఎంత తక్కువ వస్తుంది అంత మంచిది కదా. నెక్స్ట్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డి అండ్ డి టుగెదర్ ఇన్ 2023. 2800 2880. నెక్స్ట్ ఏ అండ్ బి టుగెదర్ 2021 1800 1260 06. ఎంత డిఫరెన్స్? ఇక్కడ 120, అక్కడ 60, 180. ఆన్సర్ ఉందా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఏబిసి ఇన్ 2023. ఏబిసి ఎంతమ్మా? 2160 1512 1080. 2 రావాలి యూనిట్ డిజిట్ లో, ఒకటే ఆప్షన్ ఉంది. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై బి అండ్ డి టుగెదర్ 2023. బి అండ్ డి 1512
That's 1872. 1872. 483 is how many more or less than the total number of items sold? A, all the three subs. A, first upload 1800, 2100, 2160, 06. Obviously ఇదే పెద్ద అవుతుంది కదా. 6 రావాలి ఒకటే ఆప్షన్ ఏ. ఓకే, అథమెటిక్ క్వశ్చన్స్ చూద్దామా. A, B, and C together can do a work in 4 days. B alone can do the same work in 24 days. If efficiency of C is the 300 more than that of B, find the difference between the total number of days taken by A and C. Work alone. A, B, C. ముగ్గురు ఉన్నారమ్మ. B alone can same the work of in 24 days. A, B, C కలిపితే ఎంత 4 days అన్నాడు కదా. బికి సికి మనకి ఇన్వర్స్ ఎఫిషియన్సీ రేస్ ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు? సి 4:1 కదా, అంతే కదా. టైం రేస్ ఏమంతా 4 అవుతుంది కదా. ఇంటూ 6 సి అనేవాడు 6. ఎల్జిఎం ఎంత? 24. 1 4 6 1 1 కదరా, 24. ఆడి దేనికి టైం డిఫరెన్స్ అడిగాడు ఏకి సికి. 24కి 6కి 18 days. ఆప్షన్ ఏ. The ratio of the present age of P and P to the age of Q 4 years ago 2:1. The present age of R equal to the average of present age of P and Q. 16 years ago the age of R was 10 years. Present age ఎంత మారదే? 26 అవుతుందిగా. P plus Q by 2 is equals 26 అవుతుందిగా. P వాల్యూ ఎంత ఇచ్చాడు? 2. Q వాల్యూ ఎంత? X కదా. ప్రెజెంట్ ఏజ్ సరిపోద్ది కదా. బై 2 చేస్తే 26 కదా. 3x plus 4 is equals to 52. 3x is equals to 48. X is equals to 16. అంటే P వాల్యూ 32, Q వాల్యూ 16 plus 4 20 కదా. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ P plus Q plus R 8 కదా. 8 ఒకటే ఉంది ఆప్షన్, యూనిట్ డిజిట్ 78. నెక్స్ట్, an amount 12200 is a partial invested in scheme A at 10% compound interest for 2 years and in scheme B at the same rate of interest for 4 years. If the interest received from both the schemes is equal, find the amount invested in scheme A. Amount invested in scheme A X అనుకోవచ్చుగా. టోటల్ 100 పెడితే వాడికి ఎంత పర్సెంటేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 21% కదా. 100 ఇది ఫస్ట్ స్కీమ్ లో పెట్టింది ఇంట్రెస్ట్ కదా. సెకండ్ స్కీమ్ లో ఎంత పెట్టాడు? దీంట్లో మైనస్ ఎక్స్ చేస్తే వస్తుంది కదా. 4 years బట్టి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా. 40 by 100 100 క్యాన్సిల్ అయిపోతుంది. 21x ఈజ్ ఈక్వల్స్ టు 12200 into 40 మైనస్ 40x కదా. ఇటు వస్తే 61x కదా. 61 ఇటు వెళ్తే 61 డివైడెడ్ బై అవుతుంది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా. 2 4 8. ఎక్స్ వాల్యూ కదా అడిగాడు మనకి. ఏలో ఎంత పెట్టామన్నాడు కదా. ఏ అనేది మనం ఎక్స్ తీసుకున్నాం కదా. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ABC start a business with investment of 12,000, 8,000 respectively. B invested only for X months. C left the business X months before a year. A got 1,800 out of the annual profit 3200. Find the value of X. X value కనుక్కోమన్నా. 12 A B C అంతా 8 కదా. జీరోస్ క్యాన్సిల్ చేస్తాను. డైరెక్ట్గా 12 8 వేస్తాను. ఇప్పుడు ఏ ఎన్ని మంత్స్ పెట్టాడు?
టోటల్ 1 ఇయర్ పెట్టాడు కదా, బి ఎక్స్ మంత్స్ పెట్టాడు కదా, సిఏటి 12 మైనస్ ఎక్స్ మంత్స్ కదా, అంతే కదా. దానికి గాను ప్రాఫిట్ ఏమొచ్చింది, ఏకి ఒక్కడికి 1800, వీళ్ళిద్దరు కలిపి 3200, 1800 తీస్తే 1400. చూడండమ్మా, 12 నెక్స్ట్ 12x ప్లస్ ఈ రెండు చూడండి, 12x ఇదెంత అవుద్ది, 96 మైనస్ 8x కదా, ఈ రెండు కలిపితే ఎంత, 4x ప్లస్ 96 ఈజ్ ఈక్వల్స్ టు 1800 బై 1400 కదా, 0 క్యాన్సిల్ అయిపోయింది, 6 2 6 3 4 క్యాన్సిల్ అవుతుంది కదా, 424, 4 ఇక్కడ 3 3 2 6 6 4 6 ఇంటూ 14 కదా, ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ 24 ఇంటూ 3 కదా, 3x ప్లస్ 24 3 72, 6 10 60 6 4 24 84 కదా, 72 తీస్తే 12 x ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా, ఎక్స్ వాల్యూ అడిగాడు 4, ఆప్షన్ డి. Train A crosses 230 meters long platform in 29 seconds and train B crosses 150 meters long platform in 24 seconds. Train B having a length of 450 meters crosses a train A 160 seconds while running in the same direction. Find how much train will the train A take to cross 50 meters long bridge. Speed of the train B is more than the speed of the train A. 450 ప్లస్ ఎంతమ్మా, ట్రైన్ బీది 150 కదా, 24 seconds అన్నాడు కదా, 600/24 కదా ఇది, (25 meter/second). ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, ట్రైన్ ఏ యొక్క లెంత్ తెలియదు కాబట్టి వెళ్ళాలనుకుంది, 450 ప్లస్ ఎల్ఏ కదా, బై అన్ని సెకండ్స్ 166 సెకండ్ కదా, ఇదేంటిది 25 మైనస్ ఎస్ కదా. స్పీడ్ ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చాడు చూడండి, ఎల్ ప్లస్ 230/29 కదా, దాని స్పీడ్ అవుద్ది, ఎస్ బదులు అది వేసుకోవచ్చుగా. ఎల్సిఎం చేయం, ఏం చేయొచ్చు, 25 ఇంటూ 29 అమ్మ, 725 మైనస్ ఎల్ మైనస్ 230 తీస్తే 725లో 5 9 495 మైనస్ L/29 ఈజ్ ఈక్వల్స్ టు 450 ప్లస్ L/160. ఇది అటు వెళ్తే ప్లస్ ఎల్ అవుతుందిగా, ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా ఏం లేదు, చాలా పెద్ద టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది.
అమ్మా ఇంతేనమ్మా ప్రాసెస్, దీనికి మించి ప్రాసెస్ లేదు. అమ్మా ఎల్ వాల్యూ సార్ట్ అవుట్ చేస్తే 350 వస్తుందమ్మా. చేయండి అమ్మా అది. ఎల్ వాల్యూ 350 వస్తుంది. 350 వస్తే ట్రైన్ స్పీడ్ ఆఫ్ ద ఏ వచ్చేస్తుంది కదా మనకి. ట్రైన్ స్పీడ్ ఇక్కడ వచ్చేస్తుంది కదా. ఎల్ లో 350 వేస్తే ఎంత అవుద్దమ్మా? 0.8580/229 20 మీటర్ పర్ సెకండ్ కదా. ఓకేనా. 550 మీటర్స్ లాంగ్ బ్రిడ్జ్ అన్నాడు. 350 + 50 400/20 మీటర్ పర్ సెకండ్ కదా. 20 seconds ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దాని గురించి ఇంకా పాసిబిలిటీ లేదమ్మా అది చేసుకోవడం మనం. ద రేస్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. m/m-s ఎంత? 4:3. 3m = 4m - 4s. m/s = ఎంతమ్మా? 4:1. 4:1 సరిపోయింది కదమ్మా. ద బోట్ కవర్స్ 560 kilometers in 7 hours. డౌన్ స్ట్రీమ్ అన్నాడు. 560/7 అంటే 80 కదమ్మా. m+s కదా ఇది. అంటే 5x వాల్యూ 80. x వాల్యూ ఎంత అవుద్దమ్మా? 16 కదా. స్ట్రీమ్ స్పీడ్ 16. బోట్ స్పీడ్ ఎంతమ్మా? 64 కదా. అయితే క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద టైం టేకన్ బై బోట్ కవర్ 480 kilometers అప్ స్ట్రీమ్ అన్నాడు. 480 64 - 16 కదా. ఎంత అవుద్ది? 48 కదా. ఎంత పడుతుంది? 10 hours కదా. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మార్క్ అండ్ ఆర్టికల్ 60% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. మార్కెట్ ప్రైస్ ఎంత అవుద్ది? 160 కదా. వెన్ హీ అలౌస్ 40% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, హీ ఎర్న్స్ 28% ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్దమ్మా? 128 కదా. డిస్కౌంట్ ఎంత వస్తుంది ఇక్కడ? 32 కదా. 32/160 × 100 కదా. పర్సంటేజ్ అంటే 0.0 20%. అది ఏ వాల్యూ? 40 కదా. డి వాల్యూ ఎంత అవుద్ది? 5 కదా. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ 60% డిస్కౌంట్ దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. 60 అంటే 30% డిస్కౌంట్ ఇవ్వమంటాడు. 1% వాల్యూ 10% వాల్యూ 16. 16 3s 48. 48 తీసేసి ఎంత ఉంటుంది? 12%. 12 రూపీస్ కదా ప్రాఫిట్ వచ్చినాడు. 12%. ఆప్షన్ ఏ. ద రేష్ ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఏ 9:5. ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ బి is 20% more than that of A, and the quantity of water in mixture and A is 25% more than that of mixture B. If the sum of the quantity both are 15. చూడండి అమ్మా, మిల్క్ అండ్ వాటర్ 9:5. దీన్ని డబల్ చేసుకుని చూడండి అమ్మా. దీన్ని 90-50 అని రాసుకోవచ్చుగా మిల్క్ అండ్ వాటర్ ఏలో. నెక్స్ట్, ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ మిక్చర్ బి is 20% more than that of A అన్నాడు. మిల్క్ అండ్ వాటర్ బిలో 20% మోర్ అంటే 18 కదా. 108. అండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఏ is 25% మోర్ దెన్ ద మిక్చర్ బి. ఇది 25% మోర్ అన్నాడు. అంటే 125:100 కదా. 4:5. 5 parts వాల్యూ 10 అంటే 4 parts వాల్యూ 40 కదా. 5 parts వాల్యూ 50 అంటే 4 parts వాల్యూ 40 కదా. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ బోత్ ద మిక్చర్ ఎంత మనకు? సమ్ ఆఫ్ ద క్వాంటిటీ 90 అనుకున్నాం. 90 వచ్చింది మనకి. తను ఆడ ఎంత ఇచ్చాడు? అది 54 ఇచ్చాడు. అయితే క్వశ్చన్ ఏమిటి? ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ ఏ. మిక్చర్ ఇన్ ఏ ఎంతమ్మా? 140 కదా. 0.09684. 7 మల్టిపుల్ ఎత్తుక్కోవచ్చు. 14 కదా. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ 24 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ 40 kgs. అంటే 30 × 40 కదమ్మా. ఓకేనా.
and the if weight of all girls excluded and the average weight of the class అంటే 24 బాయ్స్ వెయిట్ రెడ్యూస్డ్ ఎంత 4 తగ్గింది అన్నాడు 36 ఇంటూ 24 కదా $864 కదా బాయ్స్ వాల్యూ గర్ల్స్ వాల్యూ కావాలంటే 864 ఇదంతా 36 136 336 కదా గర్ల్స్ యావరేజ్ కావాలంటే ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద యావరేజ్ గర్ల్స్ ఆఫ్ 6 గర్ల్స్ 56 కదా బై 6 వేస్తే అయిపోతుంది కదా 56 కదా ఆప్షన్ బి నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 4:3 ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 3:2 అన్నాడు రెస్పెక్టివ్లీ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అన్నాడు అంటే ఇక్కడ ఎల్ అనుకోవచ్చు కదా ఏ బదులు ఇక్కడ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది L:B ఎంత వచ్చింది రేషియో మనకి 3:2 అని తెలుస్తుంది కదా నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 40 meters పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 40 meters అన్నాడు 2 ఇంటూ ఎల్ ప్లస్ బిఏ కదమ్మా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 5x కదా ఈజ్ ఈక్వల్స్ టు 40 ఎక్స్ వాల్యూ 4 కదా ఈ లెంత్ ఎంత అవుద్ది 12 బ్రెత్ ఎంత అవుద్ది 8 ఓకే అర్థమైంది కదా ఫైండ్ ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ బ్రెత్ ఎంత అమ్మా 8 ఆప్షన్ బి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే ఈరోజు పేపర్ ఎక్కడితో కన్క్లూడ్ చేద్దాం అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఆన్లైన్ స్టూడెంట్స్ లేదు సార్ ఓకే అమ్మా ఈ సెషన్ ఎక్కడితో కన్క్లూడ్ చేద్దాం